ఈ ఎగ్జిబిషన్ని తిలకించడానికి వస్తూ ఉన్న అనేక మంది ప్రజానికానికి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అన్ని తీర చర్యలు మరి ఎగ్జిబిషన్ సొసైటీ వారు తీసుకోవటం జరిగిందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించి మనందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు, సామాజిక కోణంలో సామాజిక దృక్పథంతో దాదాపు మరి సొసైటీకి సంబంధించి గ్రామీణ ప్రాంతంలో విద్యా అవకాశాలు పెంచాలని 20 విద్యా వ్యవస్థలను మరి నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ హైదరాబాదులో ఆనిముత్తమైన కస్తూరిబా పాలిటెక్నిక్ కళాశాల అతి ప్రాముఖ్యమైన కళాశాల. ఇక్కడ చాలామంది మహిళా సోదరిమణులను ఆ చిన్నారులను చదివించే బాధ్యత తీసుకొని అనేక మందిని మరి ప్రొఫెషనల్గా ముందుకు నడిపిన వైనం మనం అందరం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా డిగ్రీ కళాశాలలు కొత్తగా ఫార్మసీలో ఎంటర్ అయ్యి బీ ఫార్మసీ కాలేజీని కూడా ఏర్పాటు చేయటం అనేది చాలా శుభసూచకం. దీంట్లో నేరుగా ప్రత్యక్షంగా పరోక్షంగా 2000 మందికి ఉపాధి కల్పనతో పాటు ఒక 30,000 మంది విద్యార్థులకు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులకు విద్యా అవకాశాలు కల్పిస్తూ ఉంది ఎగ్జిబిషన్ సొసైటీ. అదేవిధంగా ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్కి సంబంధించిన పెద్దలందరూ కూడా ఈరోజు ఈ విధంగా చేస్తూ ఒక విధంగా మరి వారికి వచ్చే చిన్నపాటి ఆదాయంతో విద్యా వ్యవస్థకు సంబంధించి మరి మెరుగైన విద్యను అందించాలనే ఆలోచనతో పాటు ఈరోజు ఇంకో ప్రక్కన వాణిజ్యం వ్యాపారం చిన్న స్థాయిలో మొదలుపెట్టిన వారికి ఒక అవకాశం కల్పించి మరి రాబోయే కాలంలో పెద్ద వ్యాపారస్తులుగా చేసే క్రమంలో ఒక ప్లాట్ఫామ్ కల్పిస్తూ ఈరోజు ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించి మన సిటీలో నడిబొడ్డున ఉన్న ఈ ఎగ్జిబిషన్ సొసైటీ అనేక మంది ఇక్కడ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. మేము ఈ మధ్యలో కూడా గవర్నమెంట్ పరంగా కూడా ప్రోగ్రామ్ చేయటం జరిగింది. ఈరోజు అనేక మందికి సౌలత్ కల్పిస్తూ సౌకర్యాన్ని కల్పిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్న సొసైటీ మరి మెంబర్స్ కానీ కార్యవర్గ మేనేజ్మెంట్ పెద్దలకు కానీ ఈరోజు వారు చేస్తూ ఉన్న శ్రమను తప్పకుండా మరి అభినందించాల్సిన అవసరం ఉంటుంది. రాబోయే కాలంలో కూడా చెప్తా ఉన్నాం, ఈ నుమాయిష్కి సంబంధించి కూడా సొసైటీకి సంబంధించిన పెద్దలు తీసుకున్న అనేక చర్యలు కట్టుదిట్టమైన మరి డిసిప్లిన్డ్ ఆర్గనైజేషన్ వలన మంచి రీతిలో ఈ నుమాయిష్ని సక్సెస్ఫుల్ చేసే క్రమంలో నేను ఇక్కడికి వచ్చేసిన పెద్దలతో పాటు మా పాత్రికేయ మిత్రులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి సహకారాన్ని కూడా కోరుతూ ఈ నుమాయిష్ని విజయవంతం చేయాల్సిందిగా